ఒక ఊరుంది. ఆ ఊరిలో ఏమండి ఇద్దరు, ఒక అమ్మాయి ఒక అబ్బాయి, ఎన్నో ఇళ్ళు ఉన్నాయి. ఆ ఇంట్లో నుండి ఒక అబ్బాయికి ఒక అమ్మాయి ఫ్రెండ్ అయింది. ఏమైందండి? చాలా జాగ్రత్తగా వినండి. ఫ్రెండ్ అయింది. ఫ్రెండ్ అయితే ఆ అమ్మాయి వెళ్ళి అబ్బాయి దగ్గరికి వెళ్ళి అడిగిందంట, కెన్ యూ బీ మై బిఎఫ్ అన్నదట. ఏమన్నది? కెన్ యూ బీ మై బిఎఫ్ అంటే నాకు బాయ్ ఫ్రెండ్గా. దానికంటే ముందు ఏమన్నదంటే కెన్ యూ బీ మై బిఎఫ్ అంటే కెన్ యూ బీ మై బెస్ట్ ఫ్రెండ్ అని అడిగిందంట. తను అన్నాడంట, ఓకే ఐ కెన్ బీ యువర్ బెస్ట్ ఫ్రెండ్. అలా పెరుగుతూ ఉన్నారు. కొన్ని రోజులు గడిచిన తర్వాత తను అన్నదంట, కెన్ యూ బీ మై బిఎఫ్ అగైన్ అంటే వాట్ డూ మీన్ బై బిఎఫ్ అంటే అతను అన్నదంట, నా బెస్ట్ ఫ్రెండే కెన్ యూ బికమ్ మై బాయ్ ఫ్రెండ్ అన్నదట. చివరికి ఏం జరిగిందంటే, యా ష్యూర్, ఇద్దరు పెళ్లి చేసుకున్నారు. కొన్ని రోజులు గడుస్తూ ఉన్నాయి. ఏమండి? యు ఆర్ మై బిఎఫ్ అన్నదట. మళ్ళీ ఏమైంది అంటే యు ఆర్ మై బాయ్స్ ఫాదర్ అన్నదట. వావ్, చాలా సంతోషించారు. ఆ తర్వాత ఇంకొంచెం రోజులు గడుస్తూ ఉన్నాయి. ఒకరినొకరు డీపెస్ట్గా ప్రేమించుకుంటున్నారు. వారి ప్రేమ నిజంగా అవధులు లేని ప్రేమలో వాళ్ళు మునిగిపోతూ ఉన్నారు. కొన్ని రోజులకు వెళ్ళిన తర్వాత ఒక భార్య అన్నదంట, కెన్ యూ బీ మై బిఎఫ్ అంటే ఏమైందమ్మా, నేను చనిపోతున్నాను. ఇప్పుడు అన్నదంట, యు ఆర్ మై బిఎఫ్ అంటే నా బెస్ట్ ఫ్రెండ్ నువ్వు, నా బెస్ట్ ఫ్రెండ్ తర్వాత నువ్వు నా బాయ్ ఫ్రెండ్ నువ్వు, తర్వాత నా బాయ్స్ ఫాదరు నువ్వే, తర్వాత నాలుగోదిగా అన్నదంట బాయ్ ఫర్ ఎవర్ అన్నదట. అంటే నేను చనిపోతున్నాను, బాయ్ ఫర్ ఎవర్ అని అన్న తర్వాత తను చనిపోయింది. చనిపోయిన తర్వాత ఈ అబ్బాయి ఏం చేశాడంటే, నా భార్య లేని జీవితం నాకెందుకు అని ఆమె చనిపోయిన తర్వాత కొన్నాళ్ళకు ఆలోచించి తను కూడా తన సమాధి ముందు ఒకటి రాయించుకున్నాడు. ఏమని రాయించుకున్నాడంటే, నీవు చనిపోయిన తర్వాత నేను కూడా నీ దగ్గరికే వస్తాను అని చెప్పి ఆయన రాసుకున్నాడు. ఏంటో తెలుసా? బిఎఫ్, యు ఆర్ మై బిఎఫ్ అంటే అర్థమేంటో తెలుసా? బిసైడ్స్ ఫర్ ఎవర్ అంటే ఎన్నటికీ నేను నీ ప్రక్కనే, బిసైడ్స్ ఫర్ ఎవర్. హల్లెలూయా. నిజమైన ప్రేమ అలాంటిది. ఆ వ్యక్తినే బెస్ట్ ఫ్రెండ్గా అనుకుంది, ఆ వ్యక్తినే బాయ్ ఫ్రెండ్గా మార్చుకుంది, ఆ వ్యక్తినే బాయ్స్ ఫాదర్గా చేసుకుంది, ఆ వ్యక్తినే అన్నది బాయ్ ఫర్ ఎవర్ అన్నది. తర్వాత ఆ భర్త బిసైడ్స్ ఫర్ ఎవర్, నిన్ను వదిలి నేను ఉండలేను, నేను కూడా నీతో పాటు వచ్చేస్తానని చెప్పి తను వెళ్ళిన తర్వాత, తను చనిపోయిన తర్వాత ఆయన అన్నాడు, నా సమాధి ముందు బిఎఫ్ అని రాయించండి. ఏంటి అంటే బిసైడ్స్ ఫర్ ఎవర్. హల్లెలూయా. అలాంటి ప్రేమ ఎక్కడైనా ఉందో ఈ లోకంలో అంటే ఎక్కడ లేదు. వాళ్ళిద్దరు కూడా ప్రభుని నమ్ముకున్న వాళ్ళే. ఇదిగోండి, లోకం అనేది మనకి శాశ్వతం కానే కాదు. ఏదో మనకు ధనం ఉందని, అందం ఉందని, ఆస్తుపాస్తులు ఉన్నాయని విర్రవీగిపోతూ ఉంటాం. చివరికి ఒక కాలం వస్తుంది, కనీసము ఏమండి కదలటానికి కూడా ఓపిక లేని స్థితిలో అప్పుడు నీకు అర్థమవుద్ది, అయ్యో యవన కాలంలో ఉన్నప్పుడు నేను తీసుకున్న నిర్ణయమే ఈరోజు నా జీవితాన్ని ఇలా పాడు చేసింది. సో కనుక దేవుడు నీతో మాట్లాడితే ఒక బలమైన నిర్ణయం తీసుకుంటావా? ఇదిగో ఆదికాండం 20వ అధ్యాయంలో అబ్రహాము సారమ్మ గారి నుంచి మనం నేర్చుకున్నాం. అబ్రహాముకు ఒక కిరీటంగానే ఉంది తప్ప భర్త ముఖాన్ని తలదించుకునేను బ్రతకలేదు. ప్రియమైన దైవజనాంగమా, ఇంకా చెప్పాలనుకుంటే ఎన్నో విషయాలు ఉన్నాయి, నేను చెప్పను. కానీ నీ జీవితంలో, నా జీవితంలో నిజమైన ప్రేమ ఏమండి, అది ఎన్నటికీ నీకు కీడు చేయదు, నీకు మేలే తప్ప కీడు చేయదు. నువ్వు నిజంగా ప్రేమిస్తే యాకోబు రాహేల్లా నువ్వు ఉండాలని తన నిజమైనటువంటి భార్య కోసం ఏమండి వైఫ్ కోసం లైఫ్నే రిస్క్గా పెట్టుకొని 14 సంవత్సరాలు కొలువు తీరిన ఏమండి భార్యను ఎంతలా ప్రేమించాడు అంటే 14 సంవత్సరాలు 14 రోజుల్లో గడిచిపోయినాయి.
అలాంటి ఈరోజు ఎంతోమంది లైలా మజునులు ప్రేమ అంటారు. నిజమైన ప్రేమ, నిజంగా ఈ లోకంలో అసలు ప్రేమ లేదండి. నిజమైన ప్రేమ క్రీస్తు కల్వరిలోనే మనకు కనిపిస్తుంది. హల్లెలూయా. సో కనుక ప్రియమైన దైవ జనాంగమా, ఈరోజు నువ్వు నిజంగా దేవునితో మాట్లాడితే ఒక నిర్ణయాన్ని, మంచి నిర్ణయాన్ని నువ్వు తీసుకో, అది గొప్ప నిర్ణయంగా మారుతుంది. లేదంటే నువ్వు తీసుకునే తప్పుడు నిర్ణయం నేను తప్పు త్రోవలోకి నడిపిస్తుంది, చివరకు నేను నాశనం చేస్తుంది. వాట్ కైండ్ ఆఫ్ డిసిషన్ ఆర్ యూ టేకింగ్? చెడ్డ నిర్ణయం తీసుకుంటున్నావా? తప్పు నిర్ణయం తీసుకుని మంది స్త్రీలు అండి దేవునికి అవిధేయతగా అడుగులు వేశారు. దేవుడు అన్నాడు చూడొద్దు అన్నాడు, కానీ ఆమె వెనక్కి తిరిగి చూసింది, ఏమైపోయింది? ఉప్పు స్తంభం అయింది. వెళ్ళొద్దు అన్నారు లోకం దగ్గరికి, వెళ్ళింది, దీన జీవితం పాడైపోయింది. కనుక ఒక్క నిర్ణయం తీసుకుంటావా? నీ జనమే నా జనము, నీ దేవుడే నా దేవుడు, నువ్వు మృతి పొందు చోటనే నేను మృతి పొందుతాను అని ఒక నిర్ణయం తీసుకొని ప్రభు వైపు చూస్తూ, ప్రభువా మరి మీ చిత్తానుసారంగా ఇదిగో నాకు ఇచ్చినటువంటి భార్య మరణం తప్ప ఏది ఆమెను నన్ను వేరు చేయకూడదు ప్రభువా. ఒక భార్య అయితే దేవునితో మాట్లాడుతూ ఒక నిర్ణయం తీసుకుంటావా? అయ్యా నా కుటుంబ వ్యవస్థ అబ్రహాము సారాల్లా, నేను ఒక సారాగా ఉండాలి, నా ఇంటికి నేను ఒక మేలుగా ఉండాలి, నేను మేలుగా ఉండకూడదు ప్రభువా అని ఒక నిర్ణయం తీసుకుంటావా? ఒక భర్తవైతే భార్యను ప్రేమించే వ్యక్తిగా, ఒక భార్య అయితే ఒక భర్తను ప్రేమించే వ్యక్తిగా నీవు ఉండాలని దేవుని సేవకునిగా నేను కోరుకుంటున్నాను. సో దాట్ అలా ఈ భూలోకంలో నువ్వు బ్రతికినట్లయితే, అమ్మ ఈ భూలోకం మనకు శాశ్వతం కాదు. ఈరోజు ఇంట్లో, రేపు మంటలో, రేపు ఏం జరుగుతుందో ఎవరికీ తెలియదు. బ్రతికినంతకాలం ఎవరితో ఉండాలి? ప్రభువుతో నువ్వు ఉంటే యుగ యుగాలు ఆ పరలోక రాజ్యంలో యేసయ్యతో నీవు ఉంటావు. లేదు నాకు నచ్చినట్టుగా నేను ఉంటాను, నేను భూలోకంలో విచ్చలవిడితనానికి నువ్వు అలవాటై దేవుణ్ణి వదిలి తిరిగినట్లయితే నువ్వు నరకానికి ఆహుతిగా మారి